హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు B24 న్యూస్. ఈరోజు మన ముందుకున్నారు ప్రముఖ సింగర్ మురళీనాయక్ గారు. నమస్తే అండి. నమస్తే. మీ గురించి చాలా గొప్పగా విన్నాం సార్. మేము థ్యాంక్ యూ. దగ్గర ఒక 9-10 షార్ట్ ఫిల్మ్ తీశారని తెలుసుకున్నాం. అదేవిధంగా 3-4 సినిమాలు తీశారని తెలుసుకున్నాం. అదేవిధంగా చాలా రకాల పాటలు పాడారని కూడా తెలుసుకున్నాం. దాని గురించి కొంచెం మాట్లాడదామని సార్. ఓకే, చెప్పండి. అందులో భాగంగా తెలంగాణలో ఉన్న కళాకారుల గురించి, కవుల గురించి, రచయితల గురించి, పాటల గురించి ముఖ్య ఉద్దేశంగానే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే సార్, అసలు మీ విద్యాభ్యాసం ఏ విధంగా సాగింది? నా విద్యాభ్యాసం వచ్చేసి నిజామాబాద్లో మొత్తం విద్యాభ్యాసం చిన్నప్పటి నుండి 10th వరకు మొత్తం నిజామాబాద్ అయినది. మాది నిజామాబాద్ పక్కన మోసరా అనేసి ఒక విలేజ్. ఓకే. సో ఇప్పుడు అది మండల్ అయిపోయింది. ఓకే. అక్కడే నా విద్యాభ్యాసం జరిగింది. తర్వాత ఆఫ్టర్ డిగ్రీ నుండి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది 2008లో. ఇక్కడ వచ్చి మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇట్లా పీజీ చేయడం జరిగింది. 2009లో మళ్ళీ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఓకే సార్. అలా అక్కడ వరకు వచ్చాము. ఓకే. ఉద్యమాలు జరిగినప్పుడు మన చాలామంది ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులలో నేను ఒక భాగస్వామిగా ఉండి ముందుకు సాగాము. చాలా కష్టపడ్డాము. చాలా రాళ్ళు రప్పలు వాడి దెబ్బలు, లాఠీ చార్జీలు వాళ్ళతోటి చాలా చేసాము. బుల్లెట్ దెబ్బలు అన్నీ తగిలాయి. బాగానే చేశాము. ఎప్పటికీ అటు ఇటు చేసి యథావిధిగా మన తెలంగాణ ప్రభుత్వం అనేది సాధించుకొచ్చాం. ఓకే సార్, వెరీ గుడ్ సార్. మరి ఇప్పుడు మేము చాలాసార్లు విన్నాం మీకు పాటలు అంటే చాలా ఇష్టం అని. అసలు మీకు పాటలనే ఇష్టమనే ఎందుకు వచ్చింది అసలు? అంటే మీకు పుట్టుకతోనే వచ్చిందా, లేకుంటే కొన్ని సందర్భాల వల్ల పరిస్థితులలో ఏర్పడిందా? అసలు ఏ విధంగా సార్ తెలుసుకోవచ్చా? పాటలంటే మా ఇంట్లో చిన్నప్పటి నుండి మా అమ్మ పాడేదంట సార్. తర్వాత మేము ఎదిగిన కొద్దీ మా ఇంట్లో మా అన్న కూడా పాడతారు, సింగరే ప్లస్. ఓకే సార్. మా అన్న కూడా పాడేవాడు. తర్వాత నేను కూడా పాడతాను. మా ఇంట్లో అందరూ చాలామంది సింగర్సే ఉన్నారు. సో అలా వచ్చేసరికి లాస్ట్లో నన్ను మాత్రం మా అన్నయ్య ఎంప్లాయీస్ ఉండి నన్ను దగ్గరుండి తన విద్యాభ్యాసం మొత్తం తన దగ్గరే బాల్య విద్యాభ్యాసం మొత్తం అక్కడే జరిగింది నాకు. మా అన్ననే దగ్గరుండి సంగీతం అనేది నేర్పించారు. నేర్పించేసరికి అప్పుడు సర్టిఫికేట్ కోర్స్ అక్కడ నేర్చుకున్నాను. మళ్ళీ హైదరాబాద్లో వచ్చి డిప్లొమా చేశాను. డిప్లొమా పీజీ అయిపోయింది. ఇప్పుడు ఎంఫిల్ కూడా చేస్తున్నాను. మ్యూజిక్లోనే ఎంఫిల్ చేస్తున్నాను టోటల్గా. అప్పటి నుండి చిన్నప్పటి నుండి చాలా సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్లో ఎంఫిల్ కూడా చేశారా సార్? మ్యూజిక్లో ఎంఫిల్ చేశాను. ఓకే. ఓకే. చేస్తూనే నేను ఇలా మ్యూజిక్ డైరెక్టర్గా 2009 నుండి ఫిలిం ఇండస్ట్రీలో తిరిగేవాడిని. ఓకే. అప్పుడు చాలా కష్టంగా గడిచేది. ఆ కాలం మాత్రం చాలా కష్టంగా గడిచేది. ఓకే సార్. ఎందుకంటే మాకు తినడానికి తిండి కూడా దొరకకుండా అంత పొజిషన్ ఉండేవాళ్ళం. తిరిగి వాళ్ళని అడగడం, సార్ మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇది చేయడము, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అయినా అది కష్టంగానే అనిపించలేదు. ఎందుకంటే ఆతృత, అది మ్యూజిక్ డైరెక్టర్ కావడం, మ్యూజిక్లో సెట్ కావడం అనేది చాలా ఇష్టంగా ఉండేది నాకు. ఓకే. సో అట్లానే ఏదైనా చేసి మనం మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఏదో ఒక ఎవరన్నా అవకాశం ఇవ్వలేకపోతారా అలా అనేసి చాలా ఆశగా వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం. మార్నింగ్ 9 o'clock వెళ్ళిపోతే రాత్రి 11 గంటలకు వచ్చి మళ్ళీ తినేవాళ్ళం. ఒకటే పూట తిండి తినేవాళ్ళం. అక్కడ ఉండి చెప్తారు కదా చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఛాయ్, ఒక సమోసా మీదనే పొద్దంతా నడుస్తూ కృష్ణానగర్, యూసుఫ్గూడలో తిరుగుతూ ఉండి అవకాశాల కోసం తిరిగే వాళ్ళం అనేసి చెప్తుంటారు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాది కూడా రొటీన్. అలా ఎప్పటి నుండి అంటే 2009 నుండి 18 వరకు జరిగింది నాకు. అలానే తిరిగే వాళ్ళం. చాలా ఆ మధ్యలో చాలా అవకాశాలు వచ్చాయి కూడా. స్టార్టింగ్లో వచ్చేసి నాది ఆల్బమ్ వచ్చేసి మౌనం ఎందుకే పిల్ల అనేసి ఒక తెలుగు ఆల్బమ్ తీసాను అప్పుడు. యాక్చువల్ ఓకే సార్. అలా జరిగింది. ఓకే సార్, ప్రముఖ సింగర్గా తెలంగాణ ఉద్యమంలో మీరేమైనా పాత్ర పోషించారా? మీ రోల్ ఏంటిది తెలంగాణ ఉద్యమంలో? ఒక కవిగా, ఒక కళాకారుడిగా, ఒక గాయకుడిగా మీ యొక్క పాత్ర ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు మేము ఉన్నాము. అప్పుడు చాలా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నాము. ఓకే. అక్కడ ఉండి నేను సాంగ్స్ కూడా పాడాను. చాలాసార్లు సాంగ్స్ కూడా పాడాము. చాలా మళ్ళీ విజయశాంతి వాళ్ళు రావడం వల్ల గొడవ పడడం అవన్నీ చేసాము.
మళ్ళీ నాదం జనార్దన్ రెడ్డి కూడా ఇలా రావడం వల్ల అప్పుడు కూడా మేము అక్కడ పార్టిసిపేట్ చేసాము, అక్కడ ఉన్నాము పక్కనే. ఓకే. అలా జరిగింది. చాలా ఉద్యమాలు చేసినప్పుడు చాలా సాంగ్స్ కూడా పాడి బుర్రు తొలగించాము, అందరం కలిసి ముందుకు సాగాము అప్పుడు ఉద్యమాల్లో. ఓకే సార్. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మీకు గుర్తున్న ఒక సంఘటనలు చెప్పగలరా? ముఖ్యమైనవి. ముఖ్యమైనది అంటే వాస్తవం చెప్పాలంటే అప్పుడు 2009లో సార్ 2009 డిసెంబర్ 9 అనుకుంటా. ఓకే. ఆ సమయంలో మేము ఎర్లీ మార్నింగ్ అంటే మాకు హాస్టల్స్ అన్నీ క్లోజ్ చేశారు. ఓకే. ఆంధ్ర గవర్నమెంట్ వచ్చేసి హాస్టల్ అన్నీ క్లోజ్ చేసేవారు. మమ్మల్ని బయట పంపించాలని చూస్తే కూడా మేము బయటకు వెళ్ళలేకపోయాము. వెళ్ళలేకుండా అక్కడే నాన్ బోర్డర్గా ఉంటే పాపం మన పక్కనే బస్తీ వాళ్ళు ఉంటారు. ఓకే. ఓకే. బస్తీ అనేసి ఒడ్ర బస్తీ అని ఉంటుంది. చాలా ఆ టైంలో వాళ్ళు ఆదుకోవడం చాలా గ్రేట్. మమ్మల్ని కాదు, చాలా యావత్తు మన ఓయి క్యాంపస్లో ఉన్న ప్రతి విద్యార్థికి వాళ్ళే ఆదుకున్నారు. ఎందుకంటే ఆ పులిహోర పోట్లాలు ఇవ్వడము, అవన్నీ చేయడము దొంగతనంగా. ఇప్పుడు హాస్టల్స్లో మాకు ఫుడ్ లేకుండే వాళ్ళు పులిహోర పోట్లాలు అవన్నీ అందించి గోడ నుండి పైనుండి పడేయడము, ఒక కుంటలు ఇట్లా తీసుకొచ్చి పడేస్తే మేమందరం తీసుకెళ్ళి అందరు విద్యార్థులకు ఇవ్వడము. ఉద్యమకారులకు వడ్డర బస్తీ వాళ్ళు గంపలుగా గోడ నుంచి లోపల పడేసేవాళ్ళు. మొత్తం వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చి వాళ్ళు పులిహోర పోట్లాలు వాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు. తీసుకొని సమోసాలు కూడా ఇచ్చేవాళ్ళు మాకు. అలా ఉండి మేము బయటకు వెళ్ళలేము, లోపల రాలేము. ఎందుకంటే అక్కడ మొత్తానికి సరౌండింగ్ మొత్తం బెటాలియన్స్ ఉన్నారు కదా, కర్ఫ్యూ టైప్ మొత్తానికి ఉన్నారు. మమ్మల్ని బయట పంపించడం లేదు, లోపల రానియట్లేదు. అలా జరగడంలో అప్పుడు పులిహోర పోట్లాలు అవన్నీ సమోసాలు వాటిని తింటూనే మేము బతికేవాళ్ళం అప్పుడు. అలా ఉండి ఉద్యమాలు చేశాము. అయితే ఒక్కసారి నేను సంజీవ్ ఉన్నారు కదా, కళ్యాణ్ వాళ్ళందరూ కలిసి మేమందరం ఒక ఎర్లీ మార్నింగ్ ఆర్ట్స్ కాలేజ్ ముందు వెళ్ళేసి సమోసాలు తింటున్నాం. అంటే వాళ్ళు పంపించారు. సమోసాలు తింటుంటే అందరం కలిసి గ్యాదర్ అయి సమోసాలు తింటుంటే బెటాలియన్ వచ్చి అదే టైంకు మమ్మల్ని తీసుకొని జైల్లో తీసుకెళ్లారు. చెంచల్గూడ జైలు తీసుకెళ్లారు. అది కొట్టుకుంటూ మరీ అది డీసీఎంలో నింపారు మమ్మల్ని. తీవ్రవాదులను అధ్వానంగా తీసుకెళ్లారు మమ్మల్ని. తీవ్రవాదు కన్నా అధ్వానంగా తీసుకెళ్లారు. అప్పుడు కళ్యాణ్ అన్న ఉన్నారు, మళ్ళీ సంజీవ్ అన్న ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. మేమందరం కలిసి ఉన్నాము. అలా తీసుకెళ్లారు మమ్మల్ని. తీసుకెళ్తే మొత్తానికి అంటే మన చెంచల్గూడ జైలు తీసుకెళ్ళి అక్కడ కూడా ఫుల్ అయింది మాకు. అక్కడ కూడా ఫుల్ అయింది. ఫుల్ అయిపోతే మేమందరం కలిసి ఏం చేసామంటే మమ్మల్ని తీసుకెళ్ళి ఏదో గోడౌన్లో పెట్టారు, పెద్ద గోడౌన్లో. అక్కడ వెళ్ళి వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ ఎస్ఐ ప్లస్ హోమ్ గార్డ్స్ చాలామంది ఉన్నారు. అక్కడ లక్కీగా మాకు ఒకటి ఏంటంటే ఎస్ఐ వచ్చేసి మన తెలంగాణ ఎస్ఐని ఉండే పాపం. అతని పేరే మీద ఉండే సంథింగ్. అతను ఏం చెప్పాడంటే మీది ఎక్కడ, మేము బెదిరించాం. వాస్తవానికి మేమందరం కలిసి ఒక 30-40 మంది ఉన్నాము. ఆ రోజు మేము బెదిరిస్తే మీరు ఎక్కడ ఏందని అంటే, సార్ నాది కూడా నిజామాబాదే, సారీ మాది కూడా తెలంగాణే, తెలంగాణలో ఉండి నువ్వు తెలంగాణ విద్యార్థులకు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, అది ఇది అనేసి మేము చాలా గొడవపడి మేమందరం పారిపోయి వచ్చాము. అదే రోజు డిసెంబర్లో 2009 డిసెంబర్ 10వ తారీఖు వరకు ఏమో మనకు స్క్రోలింగ్ వస్తుంది హెడ్లైన్లో, చెంచల్గూడ జైలు నుండి ఓహి విద్యార్థులు పరారి అనేసి వస్తుంది. 30 మంది అది సంఘటన ఇప్పటివరకు నాకు అప్పుడప్పుడు వస్తుంటుంది కానీ అది ఫోటేజ్ మాత్రం దొరకట్లేదు. కానీ అది మేమందరం కలిసి ఇట్లా పారిపోయి వచ్చాము. చాలా మంది 30-40 మందిని మేము బయటకు తీసుకొచ్చాము. ఇదే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నడుస్తున్న సమయంలో అప్పుడు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆ సరౌండింగ్లోనే ముఖ్య పాత్ర పోషించారని తెలిసింది మాకు. అప్పుడు మీతో ఆయనకున్న అనుబంధం ఎలాంటిది? ప్రవీణ్ అన్నతోటి మాకు అంతగా లేదు కానీ మామూలుగా వాగ్వాదాలు అవుతుండే అప్పుడు ఉండే. కానీ మేము ఓయి స్టూడెంట్స్ మేమందరం కలిసి ఉన్నాం కదా. ప్రవీణ్ అన్నతోటి మేము దూరంగానే ఉన్నాము. ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద అటువైపు ఉన్నారు కాబట్టి. నేను మన పిడమర్తి రవి, శంకర్ నాయకు, సంపత్ నాయకు, కరటరాజు, వీళ్ళందరూ కళ్యాణ్, సంజీవన, మేమందరం కలిసి ఒక గుంపుగా ఏర్పడి మా పోరాటం మేము సాగిస్తూనే ఉన్నాము. చాలామంది
కొంతమంది ఏం చేశారంటే ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకొని చాలా హెవీగా ఉండి కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు చూస్తే ప్రజెంట్లీ ఎమ్మెల్యేగా ఎంపీగా వెళ్ళిపోయారు. కానీ మా పొజిషన్ ఏంటంటే బ్యాక్ బోన్గా ఉన్నాం కదా, మేము అక్కడికక్కడే ఆగిపోయాము. బ్యాక్ బోన్ మాతోటే కదా వెళ్ళింది. అట్లా మేము ఆ ఆర్గనైజేషన్లో ఒక ఫామ్గా మేము ఉండిపోయాము. అక్కడ నుండి రిటర్న్ వచ్చేసాము అంతే. ఓకే సార్, అలా జరిగింది మాది. ఓకే సార్, ఇప్పుడు మీరు అనేక రకాల పాటలు పాడారు, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ తీశారు, మూవీస్ కూడా తీశారు. ఇప్పుడు మూవీస్ గురించి ఏవే సినిమాలు తీశారు ఒకసారి మీ మాటల్లో? మూవీస్ అంటే 2015-16లో నేను ఒక చిత్తూరు మూవీ అనేసి చేశాను. చిత్తూరు మూవీ, చిత్తూరు వాళ్ళది పలమనేరు వాళ్ళది ఒక చిత్తూరు మూవీస్ అని తీశాను. మధుసూదన్ రెడ్డి అనేసి డైరెక్టర్ దానికి. ప్లస్ కామరాజు వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒకటి మూవీస్ తీశాను. అప్పుడు దానికి మ్యూజిక్ డైరెక్టర్ నేనే చేశాను. అది కంప్లీట్ అయింది కానీ అది గొడవ వల్ల అక్కడక్కడ ఆగిపోయింది అది. ఆయన అది రిలీజ్ అయింది మాత్రం, అది ట్రైలర్ ప్లస్ సాంగ్స్ మొత్తం రిలీజ్ అయ్యాయి, బాగానే ఉంది అది. పలమనేరులో అది అక్కడ చేసాం. కానీ చిత్తూరు మూవీ పేరు చిత్తూరు, పలమనేరులో వాళ్ళు తీశారన్నమాట. సో అది ఒకటి చేశాను. తర్వాత నెక్స్ట్ రీసెంట్లీ అంటే 2018లో ఇంకో మూవీ అంటే కాశీ వర్సెస్ లవ్ అనేసి లహరి ఆడియో లాంచ్ ద్వారా అది రిలీజ్ అయింది. మంచి పెద్ద కంపెనీ ఆడియో లాంచ్. సో దాని ద్వారా రిలీజ్ అయింది అది, కాశీ వర్సెస్ లవ్. అది కామరాజు సార్ డైరెక్షన్లో నందిని ఆర్ట్స్ క్రియేషన్ దాంట్లో అది రిలీజ్ అయింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్లీ ఇంకో వేరే 2 మూవీస్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాను ప్రజెంట్లీ. దాంతోపాటు ఈ 9 షార్ట్ ఫిల్మ్ తీశారు కదా? అవునండి. దాని గురించి కూడా 9 షార్ట్ ఫిలిమ్స్ అంటే మనం ఒకటి రీసెంట్లీ మన బిగ్ బాస్లో మన ఒక అనుదీప్ అనేసి సెకండ్ లీడ్లో వచ్చిన అబ్బాయి ఉన్నాడు కదా, అమర్దీప్. తన ఫస్ట్ షార్ట్ ఫిలిం నేను తీశాను. అంటే నాకన్నా ముందు ఒక 5-6 ముందుకు వెళ్ళిపోయారు. అంటే 5-6 మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వెళ్ళేసి నా దగ్గరకు వచ్చింది లాస్ట్కి అది. వచ్చిన తర్వాత దానికి అద్భుతమైన సంగీతం అందించాను. ఎలా అంటే చాలా సూపర్ ఉంది. దాంట్లో సాంగ్స్ కూడా ఒక సాంగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. షార్ట్ ఫిల్మ్ పేరు నన్ను దోచుకుందువటే అనేసి ఒక షార్ట్ ఫిలిం. తెలుగు షార్ట్ ఫిలిం అని కొడితే వస్తుంది. బిఎం కృష్ణ మ్యూజిక్ అని కొట్టచ్చు, బిఎం కృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ అని కొట్టిన వస్తుంది. నన్ను దోచుకుందువటే అనేసి అద్భుతమైన మ్యూజిక్ మొత్తం మ్యూజిక్ చేశాను. అది లాస్ట్లో ఏదో ఒకటి సాంగ్ కావాలంటే ఒక సాంగ్ ఇచ్చాను అంతే. దానికి బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ ఇచ్చేసాను. సాంగ్ మీరే పాడారా? లేదు, నేను ఇట్లా సింగర్స్ వేరే ఉంటారు కదా, మనము కంపోజిషన్ చేయడము ప్లస్ సాంగ్స్ పాడడము, ఆ సాంగ్స్ కంపోజిషన్ చేసి దాన్ని మనము ఇవ్వగానే ఒక సింగర్స్ వేరే నుంచి పాడతారు. ఇప్పుడు అలా చాలామందిని పాడించాను నేను. అంటే అక్షయ్ కుమార్ అనేసి ఒక అబ్బాయి ఉంటాడు, అక్షయ్ అనేసి సింగర్, అతను కూడా ఉంటాడు. మళ్ళీ నేను నా సినిమాలో వచ్చేసి బాహుబలి 2లో ఒక అమ్మాయి పాడింది. బాహుబలి 1లో పాడిన అమ్మాయి నయన నాయర్ అని కన్నడలో పాడింది ఒక అమ్మాయి. కన్నా నిదురించరా ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి చేత కూడా నేను నా మూవీలో పాడించాను అమ్మాయి. నా సాంగ్స్ అద్భుతంగా నిదానం. మళ్ళీ సురేష్ బాబు అనేసి జూనియర్ జేస్దాస్ వాళ్ళు, మళ్ళీ హేమచంద్ర, వీళ్ళందరూ చాలామంది సింగర్స్ తోటి నేను పాడించాను. పెద్ద వాళ్ళు వచ్చేది. చిత్ర అనేసి మన ఈ ఎంఎం కీరవాణి వాళ్ళ సిస్టర్ ఉంటుంది కదా, నా ఫస్ట్ ఆల్బంలో పాడించాను మేడం తోటి. చాలా అద్భుతంగా పాడతారు వాళ్ళందరూ. చాలామందితోటి మంచి క్రియేషన్స్ తోటి పాడించాలి. బాగుంది ప్రజెంట్. ఇప్పుడు ఒక 2 సినిమాలు ఉన్నాయి, అవి చేస్తూ ఉన్నాను. హ్యాపీగా ఉంది ప్రజెంట్. ఒకసారి B24 ప్రేక్షకుల కొరకు ఒక పాట మీ తరఫున పాడగలరా సార్ ఏమన్నా? B24 అంటే నేను నాయక్ కదా, ఒక మంచి నాయకుని బట్టిన పాడనా లేకపోతే తెలుగులోనే ఏమైనా పాడమంటారా? మీ ఇష్టం సార్. యాజ్ యూజువల్ ఒక గిరిజన పాట పాడండి, అదేవిధంగా ఒక తెలుగు పాట కూడా పాడండి. అలా అంటారా? ఓకే సార్. అలా అయితే ఓకే సార్. సరే పాడండి సార్.
మా శివలాల్ గురించి ఒక సాంగ్ పాడాను. ఓకే సార్, ఓకే. శివలాల్ మాధవ్. ఏ పౌరాగడ కాశీ ఏ పౌరాగడ కాశీ భాయ సపనిమా ఏ అడి హరదేమా ఓ ಓ ಭೀಮನಯ ಕೆರೋ ಬಳ ಮೋತಿ ವಾಳೋಚಿ ಧರಮಣಯಡಿ ತಾರಿ ಧರತೀಚ ಸ್ವಾಸಿ ಭೀಮನಯ ಕೆರೋ ಬಳ ಮೋತಿ ವಾಳೋಚಿ ಧರಮಣಯಡಿ ತಾರಿ ಧರತೀಚ ಸ್ವಾಸಿ लालो झंडा वालो लालो झंडा वालो तू गुरु ललकारी रे पौरागढ़ काशी ए पौरागढ़ काशी भाया रस पनीमा ई अड़ी हर देमा ओ ओ ఇది నేను క్రియేట్ చేశాను. మా ఫ్రెండ్ శంకర్ నాయక్ అనేసి మంచి లిరిక్ రైటర్, అతను లిరిక్ రాశారు. దీనికి ట్యూన్ మాత్రం నేను సాంగ్స్ మొత్తం పాడాను. అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు బయట ఏమైనా రిలీజ్ చేస్తారా సార్ దీన్ని, సాంగ్ని? ఇది దీన్ని కూడా మంచిగా ఇది చేయాలని ఉంది. మ్యూజిక్ క్లాసికల్ బేస్లో చేసాం కాబట్టి దీన్ని బయట చేయాలని ఉంది. ఆల్రెడీ నడుస్తూ ఉంది, దీని ప్రోగ్రామింగ్ కూడా నడుస్తూ ఉంది. ఇది అతి త్వరలో శివలాల్ మహారాజ్ గురించి కూడా మేము మంచి బయట తీసుకున్నాము. ఇదే కాకుండా 2-3 సాంగ్స్ బయట తీస్తున్నాం క్లాసికల్ బేస్లో. ఓకే సార్, అలా తీయడానికి చూస్తున్నాం. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకో విషయం సార్, పాట పాడమని చెప్పంగానే వెనక ముందు ఆలోచించకుండా ఎమ్మటే పాడేశారు. ఇప్పుడు బయట నార్మల్ ప్రజలకు చెప్తే పాట పాడమంటే వాళ్ళు వెనక ముందు తటపటాయిస్తూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. ఒక సింగర్కి ఒక నార్మల్ వ్యక్తికి ఉన్న తేడా అదే, నేనైతే అట్లా అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫియర్ ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మనం సింగర్స్ అన్నప్పుడు మన పని అదే కదా. ఇప్పుడు ఒక చిన్న జోక్ చెప్తాను. సుద్దల అశోక్ తేజ గారు మన ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఒక జోక్ చెప్పారు. తానే ఉద్యమాల్లో కూర్చున్నప్పుడు మేము అతను వచ్చాడు సుద్దల అశోక్ తేజ వచ్చి కూర్చున్నారు. స్టేజ్లో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, నీకు పని లేదు అంటే. సారు ఎనీ టైం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తారో అనేది తెలియదు, బయట వెళ్ళి ఎప్పుడు వస్తారో అనేది తెలియదు. పాపం వాళ్ళ మేడం అన్నదంట, నీకు పని లేదు పాటలేదు, ఎప్పుడంటే అప్పుడు వచ్చి తలుపు డోర్ కొడతావని అంటే. సార్ ఏమన్నారంటే, ఒకసారి పిచ్చిదానా, వాళ్ళ మేడం చెప్పారంట, ఒకసారి పిచ్చిదానా నా పనే పాట, నేను రాయడమే పాట, నా పనే పాట, ఇంకా నాకు పని లేదు పాట లేదంటే అనేసి చెప్పారంట. అది ఆ కామెడీ అప్పుడు చాలా ఎంతో బాధతో ఉన్నాము తెలంగాణ గురించి అప్పుడు ఉన్నప్పుడు. ఆ సార్ అలా చెప్పడం అనేది చాలామందికి హాస్యానికి గురయ్యారు. మంచిగా అద్భుతమైన వర్డ్స్ కదా, అలా చాలా సింక్ అయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్ ప్రజలు పాడడానికి ఏం లేదు, వాళ్ళు కూడా పాడతారు. వాళ్ళు బాత్రూంలోనూ ఎక్కడంటే వాళ్ళు ఒంటరిగా ఏకాంత సమయంలో వాడు హ్యాపీగా పాడుకుంటారు. అదే 10 మందిలో పాడమంటే వాళ్ళు ఫియర్గా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు మన పాటే మన పని ఏంటంటే మన పాటే పని, మన పనే పాట, మన పనే పాట. కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు పాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎవరు పాడమన్నా మనకంత లేదు కదా, మనం అంత ఫియర్గా ఉండము, హ్యాపీగా మనం పాడగలుగుతాం. ఇంకో విషయం సార్, నాకు చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద సుమారుగా 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో కేవలం కొంతమంది మాత్రమే గాయకులు కళాకారులుగా తయారవుతారు. ఆ క్రియేటివ్ అసలు ఎలా వస్తుంది? అంటే అది ఆలోచన బాగా ఎక్కువగా ఉంటుందా, లేకుంటే అసలు ఏ విధంగా ఉంటుంది? అలా కాదు. ఇప్పుడు నార్మల్ ప్రజలు కూడా తను పాడాలనుకుంటే సాధన ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ సాధన ముఖ్యం, కంపల్సరీ. ఇప్పుడు నేనే ఉన్నా సార్, ఇప్పుడు మీరు కూడా పాడాలనుకుంటే నేను కూడా మామూలుగా మామూలుగా పాడతాం. అది కూడా సినిమాలలో వచ్చే పాటలు, యూట్యూబ్లలో వచ్చే పాటలు పాడతాం. కానీ సొంతంగా ఒక పాట రాసి పాడాలంటే అసలు ఆలోచన అనేది ఏ విధంగా వస్తుంది, క్రియేటివిటీ ఏ విధంగా వస్తుంది అసలు? అంటే అది ఆలోచన అనేది ఒక బాధ నుండైనా రావచ్చు. ఓకే, బాధ ఏదన్నా కోల్పోయినప్పుడు, ఏదన్నా మనకు దూరం అయినప్పుడు, ఏదైనా చేసినప్పుడు కూడా చాలామంది ఇప్పుడు చెప్తుంటారు కదా. ఇప్పుడు అనిత అనే ఒక సాంగ్ ఉంది కదా, ఆ కళాకారుడు అద్భుతమైన కళాకారుడే, బట్ మంచి లిరిక్తో రాశారు. తను ఒక బాధ నుండి కూడా వచ్చినట్టు అనిపించింది. ప్రజలు వినంగానే అబ్బా ఎంత అద్భుతమైన సాంగ్, బాగా పాడారు కదా మన నాగరాజు అనేసి చాలామంది అన్నారు.
తన వెంట ఎంత బాధ ఉందో తెలియదు కదా. అవును. ఆ బాధ వెంబడి కూడా రావచ్చు కదా. అవును. అంటే ఎవరైనా కూడా ఏకాంతం ఉన్నప్పుడు తన ఆలోచన విధానం తన పైన రావచ్చు. అంటే ఆ సాంగ్ పాడాలనే కుతూహలం ఉండొచ్చు, ఓకే. ఆ పరంగానే రావచ్చు. లేకపోతే సాధన చేయొచ్చు, లేకపోతే జీన్స్ ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైనా పాట పాడి ఉంటే ఓకే. ఆ జీన్స్ ద్వారా కూడా రావచ్చు. ఎందుకంటే మనం కాదనుకుంటే కూడా అవును. ఆటోమేటిక్ పిల్లలకు వచ్చేస్తుంది. ఇప్పుడు మా మమ్మీ నుండి నాకు జీన్స్ వచ్చాయి. ఓకే. మా మమ్మీ సాంగ్స్ పాడేది. ఆ జీన్స్ ద్వారా నేను మా ఇంట్లో మా చెల్లి మా అన్న అయితే ముందు నుండి పాడతాడు. మంచి గొప్ప సింగరే మా అన్న. సోమ్లా బంజారా అనేసి అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, గత 2001 నుండి ముందునే 1995 నుండి అక్షర కిరణంలో చాలాసార్లు సాంగ్స్ పాడేవాడు మా అన్నయ్య. ఓకే. అప్పటి నుండి చాలా ప్రోగ్రామ్ చేసేవాడు. చాలా అద్భుతమైన కళాకారుడు మా అన్న. తర్వాత నేను కూడా చిన్న స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా పాడేవాడిని. కాబట్టి మంచి వాయిస్, అంటే మా ఇంట్లో అందరికీ మంచి వాయిస్ ఉంది. కాబట్టి మా అన్న ఏం చేశారంటే, నీకన్నా నేనైతే వాస్తవానికి క్లాసికల్ నేను నేర్చుకోలేదు, కనీసం నీకన్నా ఉండాలరా అనేసి నన్ను క్లాసికల్ సాంగ్స్ మా అన్నని నేర్పించాడు అనమాట. ఈ గుర్తింపు అనేది నా పేరు యాక్చువల్ కృష్ణ, మురళీకృష్ణ అని పెట్టారు. వాస్తవం ఏంటంటే బాలమురళీకృష్ణ సార్ ఉన్నారు కదా, గొప్ప కళాకారులు. తను చిన్నప్పుడే తను ఎంతో అద్భుతమైన సాంగ్స్ పాడేవారు. 6 ఏళ్ల నుండి కచేరీలు చేసేవారు. అంత అద్భుతమైన క్లాసికల్ సింగర్ గురుగారు. సో అతని పేరు నా పేరు కృష్ణ ఉంటే నీ పేరు మురళీకృష్ణ అని పెడదాంరా, మురళి అనేసి యాడ్ చేసింది మా అన్నయ్య. మొత్తం బాలమురళీకృష్ణ బాగుంటుంది. నాది బదాత్ మురళీకృష్ణ, నాది బాలమురళీకృష్ణ బదాత్ మురళీకృష్ణ లాగా. సో ఆ పరంగా పెట్టారన్నమాట సార్, మా అన్నయ్య పెట్టారు. సో అట్లా పెట్టడం వల్ల ఇప్పుడైతే ప్రజెంట్లీ అన్ని సాంగ్స్ పాడుతున్నాను. మన తెలుగు కానీ ఇవి కానీ అన్నీ పాడుతున్నాను. రీసెంట్లో ఒక అయ్యప్పం సాంగ్స్ కూడా పాడి పంపించాను అని చేస్తున్నాను. బాగుంది ప్రజెంట్. అయితే ప్రస్తుతానికి సార్ తెలంగాణ ఉద్యమం కావచ్చు, బయట వేరే వేరే ఉద్యమాలు కావచ్చు, వేరే వేరే ఫంక్షన్లు కావచ్చు, ఎలాంటి ఈవెంట్ ఉన్నా కూడా అందులో ప్రముఖంగా పాత్ర పోషించేది కేవలం గాయకులే. అవునవును. వాస్తవానికి 1952లో నిజాం దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం స్వతంత్రం పొందింది. తర్వాత మళ్ళీ పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైంది. అప్పటికి మళ్ళీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనేసి డిమాండ్ సాగుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2014 వరకు తెలంగాణ కోసం పోరాటం చేయడంలో, ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఖచ్చితంగా గాయకుల పాత్ర 100కు 100 వాళ్ళదే పాత్ర అని నేను అనుకుంటున్నాను. మీరు ఏ విధంగా వివరిస్తారు? నిజం, అది వాస్తవం. ఏంటంటే ఇప్పుడు మనము వెళ్ళేసి ఒక ప్రజల దగ్గర వెళ్ళేసి నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను మనం ఇది సాధించుకున్నాం అంటే నార్మల్గా చెప్తే ఎవరు వినలేరు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు మన గద్దర్ అన్న ఉన్నారు, తను ఒక అద్భుతమైన సింగర్. అద్భుతంగా అతను నిలబడ్డాడంటే కథం ఎవరైనా సరే తల వంచాల్సిందే. ఎంత పెద్ద కళాకారులైనా తల వంచాల్సిందే. అంత అద్భుతమైన సింగర్, అంత గొప్ప వ్యక్తి. తన పాటలు పాడుతుంటే మనకు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఆ సాంగ్లో అంత పవర్ ఉంటుంది. ఏ సాంగ్ అయినా తీసుకోండి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా బల 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 హ హ అని ఎంత అద్భుతంగా చెప్తారు. అలా చూడడం వల్ల దానిలో ఆ మూవీ ఒకటి తెలంగాణ మూవీ అనేసి ఒకటి వచ్చింది, అందులో సాంగ్ పాడారు కదా. ఆ సాంగ్ని చూసి మేమందరం ఒకడే డ్యాన్స్, ఎంత పెద్ద కళాకారుడైనా కానీ ఆ డ్యాన్స్లో ఆ సాంగ్ని విని ఎంత అద్భుతంగా వర్ణించేవారు. అలాంటి కొన్ని లక్షల పాటలు ఉన్నాయి. అందశ్రీ గారు, అందశ్రీ తెలుసు కదా, మంచి కళాకారుడు. తను కూడా ఎంత అద్భుతమైన సాంగ్స్ పాడేవాడు. తను కూడా చాలామంది ఇలాంటి చాలా సాంగ్స్ సింగర్స్ ఉన్నారు. మన తను చాలామంది ఇలాంటి చాలామంది సింగర్స్ బాగానే ఉన్నారు. కానీ ఉన్న సింగర్లో చాలామంది కొంతమంది మాత్రం బయటపడ్డారు. పెద్ద పెద్ద సింగర్స్ వాళ్ళు మాత్రం బయటపడ్డారు. లోపల ఉన్న సింగర్స్ మాత్రం అక్కడికే అణగదా. ఇంకా ఒక చిన్న వినపైన మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, తను కూడా ఉద్యమాల్లో చాలా పార్టిసిపేట్ అయ్యాడు. పాప నేనంటే నేను ఎంఏ మ్యూజిక్లు అవి చేస్తున్నాను కాబట్టి నాకు తెలంగాణ కల్చర్ దాంట్లో నాకు జాబ్ అంటే నాకు సర్లే నేను క్లాసికల్ బేస్లో వెళ్తేనే బాగుంటుందని నేను అనుకున్నాను. మా యొక్క ఫ్రెండ్ ఉన్నాడు ఫోక్ సింగర్ గంగాధర్ అనేసి, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్లీ ఇప్పుడు బాగానే టీవీలలో కనబడుతున్నాడు మా ఫ్రెండ్ మన ఎస్పీ నాయక్ అనేసి. ఎస్పీ నాయక్
వీళ్ళందరూ కలిసి మేమందరం కలిసి బాగానే ఇంకోటి సురేష్ అని అబ్బాయి ఓకే. తను నాతో పాటు పుట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేశాడు పాపం అబ్బాయి సురేష్ అని. తను కూడా జాబ్ చేస్తున్నట్టున్నాడు. వాళ్ళు ఉన్నారు. కానీ ఒక గంగాధర్ అనే అబ్బాయి చాలా అప్పుడప్పుడు పాపం చేస్తూ ఉంటాడు. ఏంటంటే అరే నాకు తెలంగాణ గవర్నమెంట్ నాకు గుర్తించి నాకు ఒక జాబ్ ఇప్పించలేదు, నేను తెలంగాణ ఉద్యమం కోసం ఇంత పార్టిసిపేట్ చేశాను, ఇంత పోరాటం చేసిన, నేను మా నుండే కదా 10 మంది నిలబడి ముందుకు సాగిండ్రు, మేము మాకు ఆ మాత్రం లేదా మాకు గౌరవం అనేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అట్లాంటి చాలా చిన్న కళాకారులు ఎవరైనా ఉన్నా వాళ్ళను కూడా గవర్నమెంట్ మన ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వాళ్ళకు గుర్తించి ఒకటి వాళ్ళకు చిన్న కుప్పు ఏదో ఒకటి జాబ్ ఇస్తే బాగుంటుంది. అది మనకు ఇదే కదా. అదేవిధంగా ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎలక్షన్లో 2023 డిసెంబర్ ఎలక్షన్స్లో, నవంబర్ ఎలక్షన్స్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి గల కారణం ఏంటంటే పాట అని బయట ప్రజలు అనుకుంటున్నారు. నేను కూడా నమ్ముతున్నా 100%. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? పాట అంటే పాట కూడా ఉండొచ్చు, బట్ ఇంకా లేదంటే రేవంత్ రెడ్డి గారు కష్టం అనేది ఉంది వాస్తవానికి. ఇంకోటి కష్టంతో పాటు బాగా హైప్ చేసింది పాట అని అందరు ప్రజలు అంటున్నారు వాస్తవానికి. అవును. ఎందుకంటే నల్లగొండ గద్దరన్న పాడినటువంటి ఒక 2-3 పాటలు ఒక హైప్ లో తీసుకెళ్ళాయి రేవంత్ రెడ్డి గారు. నల్లగొండ గద్దరన్న పాడితే అద్భుతమైన వాయిస్. అవునవునవును. తను ఏ వైపు మొగ్గు చూపిస్తే ఆ వైపు కంపల్సరీ ఆ పాట కూడా గెలవగలుగుతుంది అనేది ఉద్దేశం ఉంది ఆల్రెడీ. వాస్తవం. ఎందుకంటే మంచి సాంగ్స్ పాడతాడు కదా, మంచి వాయిస్ కూడా ఉంది మన అన్నకు, తెలంగాణ గద్దర్ అన్నకు. భలే మంచి సాంగ్స్ పాడతాడు. ఓకే, పాట గురించి అది 50-50 అనుకోవచ్చు, కానీ అది కూడా కాదు. మనం అనుకుంటాం ఇప్పుడు పాట అంటే పాట కూడా 50-50 ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ రావడానికి కూడా కారణాలు అంటే ఇందులో ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి, దాంట్లో కూడా ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పూర్తిగా అందరికీ బాగానే చేసింది, మన గవర్నమెంట్ కూడా బాగానే చేసింది. కానీ లాస్ట్లో వచ్చేసి మనకు ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో దానివల్ల కొద్దిగా మైనస్ అయ్యి అంతే. అది కూడా కంప్లీట్ చేస్తే ఫుల్ఫిల్ చేస్తే హ్యాపీగా మనకు వన్ సైడ్ వస్తుండే. ఎందుకంటే ఇప్పుడు అది ఎందుకు చూపించలేదు అది వాళ్ళకి తెలుసు, మేము చెప్పలేము. మనం చిన్న కళాకారులు, మనం దాని గురించి మాట్లాడుకుంటే పెద్దవాళ్ళం కాదు వాస్తవానికి, అంతే కదా. అలా సరే పర్లేదు. ఇప్పుడు కూడా వచ్చిన గవర్నమెంట్ కూడా హ్యాపీగానే బాగానే మొగ్గు తీసుకుని. ఇప్పుడు మామూలుగా ప్రజలందరూ ఏం చేస్తారంటే ఒక న్యూస్ పేపర్ ఉంది, మామూలుగా 10 నిమిషాలు చదివేస్తారు, పక్కకు పెట్టేస్తారు. వాస్తవానికి ఒక సబ్జెక్ట్ ఉంది, అది కూడా చదివేస్తారు, పక్కకు పెట్టేస్తారు. కానీ ఒక పాట అనేది 24 అవర్స్ వినడానికి ఇష్టపడతా ఉంటారు. కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేయడంలో పాట అనేది ఖచ్చితమైన పాత్ర పోషిస్తుందని నేను అనుకుంటున్నా. దీనికి మీరేమంటారు? ఖచ్చితంగా అది మీరు 100 కాదు 200% నిజం. ఎందుకంటే ఒక సాంగ్ మనం పాడామనుకో, ఆ సాంగ్ని ఎప్పుడు వింటూనే ఉండాలి. వింటే అది బోర్ అనిపించదు. ఏం చేసినా మనకు కసిని మనము ఒక మనిషి ఏం లేకుండా ఒంటరిగా ఉన్నాడు అనుకో, ఏదో ఒక సాంగ్ ఏదో సంథింగ్ ఏదో పెట్టేసుకొని కూర్చుంటాడు హ్యాపీగా. ఎందుకంటే తన మైండ్ కాన్షియస్ అనేది బయటకు వెళ్ళకుండా చూసుకుంటాడు. అంటే హ్యాపీనెస్ని పెంచుకుంటూ ఉంటాడు. తన బాడీ లెవెల్ని, కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడానికి కూడా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అలాంటి సాంగ్స్ పెట్టుకొని కూడా కొన్ని వింటుంటారు, కొన్ని మోటివేషన్ అవుతుంటారు, అలా చేస్తుంటారు. కంపల్సరీ పాట లేనిదే ఏ జీవితం లేదన్నట్టు ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు అన్నారు కదా, అది ఏదో అంటారు కదా, పండు ముసలి నుండి చిన్న పిల్లల వరకు పాటకు ముగ్ధులు అవ్వాల్సిందే అన్నట్టు. 100% అది వాస్తవం. మొన్న నూతనంగా ఒక పాట వచ్చింది వాస్తవానికి, ఓ పాటగాడ పోటుగాడ అనే ఒక పాట వచ్చింది, ఒక సింగర్కి సంబంధించింది. అంటే ఆయన యొక్క జీవిత చరిత్ర అనేది ఏ విధంగా ఉంటుంది. కొంతమంది గాయకులను తీసుకుపోతారు, అక్కడ ముఖ్య పాత్ర పోషించేది వాళ్ళే, తిరిగి మధ్యలోనే దారిలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అనేసి కొంతమంది కళాకారులకు అది వర్తించేలా పాట అనేది ఉంది. ఆ పాట కూడా మాకు నచ్చింది వాస్తవానికి. కొంతమంది కళాకారులకు ఇది వర్తిస్తుందా వాస్తవానికి? అవునవును, చాలా. ఇప్పుడు ఒక సింగర్ బయట రావాలంటే పాపం ఎంతో బాధ. ఒక సింగర్గా కావాలని ఏదో ఒకటి
అయిపోదామని ఏదో ఫీలింగ్ తోటి వస్తాడు పాపం. కొందరు ఏం చేస్తారంటే పెద్ద పెద్దోళ్ళు తెలుస్తారు కానీ అక్కడ వరకే ఆగిపోతారు, వెళ్తారు వెళ్తారు. ఇప్పుడు మధ్యవర్తి ఎవరైతే ఉంటారో అవునవును వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సాంగ్ తీసేసుకొని వాళ్ళని అక్కడికక్కడే అణగదొక్కి ఈ సాంగ్ని నేనే రాశాను, ఈ సాంగ్ని నేనే పాడాను అన్నట్టు తీసుకుంటారు. కొందరు ఏంటంటే ఉంటారు, చాలామంది ఉంటారు, ఈ సాంగ్ని నేనే పాడాను, నేనే చేశాను. ఇప్పుడు వేరేవాడు పాడిన పాటను కూడా దాన్ని నేను పాడాను, నేను చేసినాను అనేసి ఇంకొక కళాకారు ఉన్నాడు, మంచి అద్భుతమైన కళాకారు, జానీ అనేసి అబ్బాయి. మరి నాకేమో భూరియా కథని ఒక మంచి సాంగ్, జానీ అనే అబ్బాయి ఒక మంచి సాంగ్, అది మన ఎస్టీ సాంగ్ సంబంధించింది ఒక సాంగ్ పాడాడు పాపం. అది ఆ సాంగ్ని వేరే సింగర్స్, నేను పేరు చెప్పాను కానీ వేరే సింగర్స్ తీసేసుకొని ఈ సాంగ్ నేను అప్పుడు పాడినా, నేనే పాడినా, నేనే రాసిన అన్నట్టు పాపం అతన్ని జానీ అనే అబ్బాయి నల్గొండ సంథింగ్ అటు వరంగల్ సైడ్ ఉంటాడు అబ్బాయి, తన సాంగ్ తీసేసుకొని ఇట్లా పాడేసుకొని నేనే పాడినా, నేనే చేసిన అంటే అది ఎంతవరకు సమంజసం తెలుసా? ఎంత బాధ అనిపిస్తుంది అంటే పాపం అతను పాడిన అతను కూడా, అతను రచించిన అతను కూడా బాధ వర్ణాతీతం. అసలు అస్సలు అసలు వర్ణించలేము, ఎంత బాధ ఉంటుంది. అట్లా చెప్పుకోవడము కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళ ద్వారానే ఇలాంటి మంచి అంటే టాలెంట్ ఉన్న పర్సన్ అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏం టాలెంట్ లేని వాళ్ళు ముందుకు వచ్చి ఏదో చేసేస్తాం, ఏదో పొడిచేస్తాం అన్నట్టు వస్తారు, కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఒక స్టేజ్ వరకు వచ్చేసరికి అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే వస్తారు, ఎక్కడ ఉండాలో ఎక్కడ వరకు ఆగాలో అక్కడ వరకు ఆగేసి అక్కడే వెళ్ళిపోతారు. ఎవరైతే అణగదొక్కిన సింగర్ ఏదైతే కానీ టాలెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెల్లిమెల్లిగానే వస్తారు, కానీ వాళ్ళు అనుకున్న గోల్ని మాత్రం రీచ్ అవుతారు. ఇది మాత్రం 100%. ఎందుకంటే టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళ దగ్గర ఎన్ని రోజులని తీసుకుంటారు. ఇంకో విషయం సార్, వాస్తవానికి మన మంగ్లీ గారు ఉన్నారు సింగర్, అద్భుతమైన కళాకారి, మంచి పాటలు కూడా సూపర్గా పాడతారు. ఇంకో విషయం ఏంటంటే మంగ్లీతో పాటు ఉన్న ఇంకో పెద్ద ఆమె ఉంటుంది, ముసలమ్మ. ఆమె కూడా చాలా రకాల పాటలు పాడుతూ ఉంటుంది, ఆమె కూడా క్రియేటివిటీ ఉంది. టైం గుర్తురాట్లా, మన తెలంగాణ యాసతోటి పాడుతుంది. మన సమ్మక్క సారక సంబంధించిన పాట కూడా పాడింది, సినిమాలో కూడా పాడింది మొన్న రీసెంట్. అలాంటి కళాకారులు వెలికి తీసుకొని రావాలని నా కోరిక. డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఉంటే మేమే ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే నేను తీసుకొచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం అనేది మేమే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మంగ్లీ అన్నారు కదా, మంగ్లీ తన వాయిస్ ఏంటంటే తను క్లాసికల్ బేస్, క్లాసికల్తో వచ్చింది అమ్మాయి. తిరుపతి యూనివర్సిటీలో ఆమె కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంది, డిప్లొమా వరకు. చెన్నైలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. చెన్నైలో ఏమో తెలియదు, కానీ తను క్లాసికల్ సర్టిఫికేట్ కోర్స్ అండ్ డిప్లొమా కోర్స్ చేసింది అన్నట్టు నాకు తెలుసు. అంతే తెలుసు. అమ్మాయి పాడింది. తర్వాత ఇట్లా అవకాశాల కోసం చాలా హైదరాబాద్ చాలా ఇబ్బందులు పడ్డది అన్నట్టు నాకు తెలుసు. తర్వాత తను టీవీ 9లో దీంట్లో వెళ్ళి మంచిగా సెట్ అవ్వడము, అలా చేయడము, మంచి సింగర్గా చూడండి. ఇలా ఏంటంటే ఎంతమంది అణగదొక్కాలనుకున్నా కూడా మంగ్లీని ఇంతకుముందు తను అణగదొక్కాలనుకున్న వాళ్ళు కూడా తన దగ్గరికి ఇప్పుడు తన అపాయింట్మెంట్ కోసమే ఎదురు చూస్తున్నారు వాళ్ళు. నిజం. వాస్తవం ఏంటంటే ఇప్పుడు టాలెంట్ ఎవరి సొత్తు కాదు, ఎవరైనా రావచ్చు, ఎవరికైనా ఉండొచ్చు టాలెంట్. తనకు లేనిది నీ దగ్గర ఉండొచ్చు, నీకు లేనిది తన దగ్గర ఉండొచ్చు. అది 100% నిజం. అంతే కదా సార్. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఎంతోమంది కళాకారులు అంటే కనుమరుగులోకి రాకుండా గుర్తించలేనటువంటి కొంతమంది కళాకారులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలని మీరు కోరుకుంటున్నారు? అది ఇంతకుముందు గత ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా కళాకారులని ముందుకు తీసుకొచ్చింది ఫస్ట్ ఆఫ్. ఎందుకంటే అప్పుడు ఈ కళాకారుల ద్వారానే మనకు తెలంగాణ అనేది ఒక పట్టులాగా ముందుకు వచ్చింది అనేసి ఉద్దేశంతో కేసీఆర్ గారు ముందుకు తీసుకొచ్చారు. కళాకారులను మంచి చిన్నదో పెద్ద మంచిగా ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళకు. ఇచ్చేసి వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ చేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కళాకారులను చిన్న పెద్ద వాళ్ళ కళాకారులను అందరినీ గుర్తించి వాళ్ళకు ఒక స్థాయిని ఇస్తే బాగుంటుంది అనేసి మనం కూడా సాంస్కృతిక సాహిత్యాల అకాడమీలో వాళ్ళకు కూడా చాయిస్ ఇస్తే ఇంకా ఎవరైతే రాని వాళ్ళు, ఎవరైతే జాబ్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చైతన్యస్తే బాగుంటుంది అనేసి నా యొక్క ఆశ. ఎందుకంటే కళాకారులను గుర్తించాలి, వాళ్ళకు గుర్తిస్తేనే కదా
వాళ్ళ ద్వారానే కదా మన తెలంగాణ మన తెలంగాణ పైన మనం కూర్చోండి హ్యాపీగా మాట్లాడుతున్నాం, హ్యాపీగా ప్రజల్లో మనం ఒక స్థాయిని పెంచుకొని ఉంటున్నాము. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక ఒక పోలీస్ స్టేషన్లో నిజం చెప్తున్నాను, చాలామంది చెప్పారు నాకు, అది వాస్తవం అవాస్తవం నాకు తెలియదు. ఒక పోలీస్ స్టేషన్లో మన తెలంగాణ గవర్నమెంట్ ఎస్ఐ ఎవరైనా ఉంటే తాను ఎప్పటికప్పుడు అక్కడే ఎస్ఐగానే రిటైర్మెంట్ అయిపోవాలి, కానీ కనీసం ఇన్ఛార్జి కూడా వాళ్ళకు కల్పించే స్తోమత లేకుంటుండే. ఆంధ్ర ప్రమోషన్స్ ఇవ్వకపోతుండే, వాళ్ళకు ఇన్ఛార్జి కూడా ఇవ్వకపోతుండే. అలాంటి రోజులు ఉండేనంట, నాకు తెలియదు వాస్తవానికి, అలా చెప్పేవాళ్ళు, నేను విన్నాను, చాలామంది చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకేంది, హ్యాపీగా మనమందరము మన గవర్నమెంటు మనము మన స్థాయి తగ్గట్టు మనకు ప్రతి ఒక్క అందరిది టాలెంట్ పర్సన్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు అందరూ ప్రమోషన్స్ తోటి అందరూ కలకలలాడుతుంది. మంచి అద్భుతమైన తెలంగాణ ఏర్పడింది మనకు. అలాంటి తెలంగాణ మన అందరి సహకారమే, ప్రజలందరూ మన తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణలో ఉన్న ప్రజలందరి సహకారం, నీతో కావచ్చు నాతో కూడా అందరితోటి సహకారమైంది. ఇది నన్నర్థం ఒక్కళ్ళతోటి కాలేదు. ఇది 4 కోట్ల ప్రజలతోటి జరిగిన ఈ తెలంగాణనే ఈ యొక్క రూపం. కాబట్టి అందరం కలిసి అందిన కాడికి అందరికీ సహకారం అందాలి, అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అనేది నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ. విలువైన మాటలతో గాయకుల తరపున వచ్చి మా స్టూడియోకి ప్రజలకు అందించిన మాటలు చాలా గొప్పవి. నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సార్.